హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా రవ కేక్ని ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూసండి. ఎప్పుడైనా సరే పిల్లలు కేక్ అడిగినప్పుడు ఇంట్లో ఇలాగే సింపుల్గా తయారు చేసి పెట్టుకోవచ్చండి. నేను ఎలా చేశాను ఈ వీడియోలో చెప్తాను. ముందు మిక్సీ గిన్నెలోకి 1 కప్పు బొంబాయి రవ్వ వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అదే మిక్సీ గిన్నెలోకి 1/4 కప్పు పంచదార కూడా వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఇలా పొడి చేసుకున్న దానిలోకి అదే కప్పుతోటి 1/2 కప్పు పెరుగు, 1 కప్పు కాచి చల్లార్చిన పాలు, 1/4 కప్పు నూనె కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకొని దీన్ని మనం ముందుగా మిక్సీ చేసుకునే రవ్వలోనే వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నప్పుడు ఒక 2 స్పూన్లు గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వేసి మరొకసారి మొత్తంగా ఉండలు లేకుండా కలుపుకొని ఒక 10 నిమిషాలు కానీ పావు గంట కానీ దీన్ని రవ్వను బాగా నానబెట్టుకోవాలి. నేనైతే పావు గంట వదిలేసానండి. ఆ తర్వాత ప్లేట్ తీసి చూస్తే చక్కగా రవ్వ అనేది నానింది కదా. ఇప్పుడు మరికొన్ని పాలు పోసి కొంచెం పలుచగా కలుపుకోవాలి, అంటే కేక్ బ్యాటర్లో కలుపుకోవాలి. ఇందులోకి 1/2 స్పూన్ బేకింగ్ పౌడరు, అలాగే 1/2 స్పూన్ వంట సోడా, కొంచెం వెనిలా ఎసెన్స్, గ్రీను రెడ్ కలిపి టూటీ ఫ్రూటీలు కొద్దిగా వేసాను అనమాట. అలాగే చిటికెడు ఉప్పు కూడా వేసేసి మొత్తం ఒకసారి కలుపుకొని ముందుగానే నేను కేక్ గిన్నెకి కొంచెం నెయ్యి రాసి మైదా పిండి అద్దేసి ఉంచానండి. దానిలోనే ఈ కేక్ బ్యాటర్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మరికొన్ని రెడ్ గ్రీను కలిపి టూటీ ఫ్రూటీలు వేసేసి ఒక్కసారి ఇలా ట్యాప్ చేసేసి మనం ముందుగానే కుక్కర్ని పొయ్యి మీద పెట్టి ఉంచుకోవాలండి. ఇది బాగా వేడెక్కిన తర్వాత ఒక స్టాండ్ పెట్టేసి అందులోకి దించేసి మూత పెట్టేసి మంటను మీడియంలో పెట్టి 15 నిమిషాలు ఉంచాలి. 15 నిమిషాల తర్వాత మరో 15 నిమిషాలు మంట లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. నాకు 30 నిమిషాలు అయితే పట్టిందండి కేక్ ఉడకడానికి. తర్వాత చూస్తే చక్కగా ఉడికిపోయింది. పూర్తిగా చల్లారిన తర్వాత ఒక చాకుతోటి ఇలాగ అడ్జస్ట్ కట్ చేసుకొని ప్లేట్లో తీసేసుకోవడమే. అంతేనండి, చాలా సింపుల్గా రవ కేక్ అనేది తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చూసారు కదండి, వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు తయారు చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా కింద కామెంట్లో తెలియజేయండి.